బాహ్య ప్రపంచంలో ఎంతటి రహస్యాన్నైనా కనుగొనగల మనిషి, తన పక్కన ఉన్న మరో మనిషి మనసులో ఏముందో ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు? మన పురాణాలు మరియు సనాతన ధర్మం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క మనసును చదవడం అనేది మంత్రతంత్రాల విద్య కాదు. అది కేవలం ఒకరి శక్తిని మరియు ప్రవర్తనను గమనించే అత్యున్నత మనస్తత్వ శాస్త్రం. శ్రీమద్భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనిషి మనసును 3 గుణాల ఆధారంగా విభజించి, ఎదుటివారి మనస్తత్వాన్ని సులభంగా అర్థం చేసుకునే రహస్యాన్ని బోధించాడు. మొదటిది సత్వగుణము. ఎవరి మనసులో అయితే ప్రశాంతత, కరుణ మరియు నిస్వార్థం ఉంటాయో, వారి కళ్ళు ఎల్లప్పుడూ స్థిరంగా మరియు తేజోవంతంగా ప్రకాశిస్తాయి. రెండవది రజోగుణము. కోరికలు, స్వార్థం మరియు నిరంతర ఆరాటం ఉన్నవారి మనస్సు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. ఇది వారి వేగవంతమైన మాటలలో మరియు అస్థిరమైన చూపులలో స్పష్టంగా కనిపిస్తుంది. మూడవది తమోగుణము. అజ్ఞానం, బద్ధకం మరియు ఈర్ష్యతో నిండిన మనసు గలవారు ఎల్లప్పుడూ ఇతరులను నిందించడానికి మరియు మోసగించడానికి ప్రయత్నిస్తూ చీకటి వైపు ఆకర్షితులవుతారు. శివపురాణం ప్రకారం, ఒక వ్యక్తి యొక్క శ్వాసక్రియ మరియు నాడి వేగాన్ని గమనించడం ద్వారా కూడా వారి మనసులోని తీవ్రతను, క్రోధాన్ని లేదా భయాన్ని అంచనా వేయవచ్చు. మహాభారతంలో విదురుడు చెప్పిన నీతుల ప్రకారం, ఒక మనిషి మాట్లాడేటప్పుడు వారి చేతుల కదలికలు మరియు ముఖ కవళికలు వారి హృదయంలో దాగి ఉన్న నిజాన్ని లేదా అబద్ధాన్ని స్పష్టం చేస్తాయి. అంతిమంగా, మన పురాణాలు చెప్పే పరమ సత్యం ఏమిటంటే, నీ మనసును నువ్వు సంపూర్ణంగా పవిత్రం చేసుకున్నప్పుడు, ఎదుటివారి మనసు ఒక అద్దంలా నీకు స్వచ్ఛంగా కనిపిస్తుంది. ఉపనిషత్తుల ప్రకారం మనిషి మనస్సు అనేది 5 పొరలతో కూడిన, పంచకోశాల వ్యవస్థ వెనుక దాగి ఉన్న ఒక రహస్య ప్రపంచం. ఒక వ్యక్తి యొక్క బాహ్య ప్రవర్తన కేవలం వారి అన్నమయ కోశాన్ని మాత్రమే చూపిస్తుంది, కానీ వారి అసలు ఆలోచనలు ఆనందమయ, విజ్ఞానమయ కోశాలలో నిక్షిప్తమై ఉంటాయి. యోగశాస్త్రం ప్రకారం, ఒక మనిషి అబద్ధం చెబుతున్నప్పుడు లేదా వారి మనస్సులో కుట్ర జరుగుతున్నప్పుడు, వారి శరీరంలోని అనాహత చక్రం లేదా హృదయ చక్రం యొక్క శక్తి ప్రసారంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు వస్తాయి. సనాతన గ్రంథాలు చెబుతున్నదాని ప్రకారం, ఎదుటివారి మనస్సును చదవడానికి అత్యంత సులువైన మార్గం మౌనం మరియు తటస్థత. మనం ఎప్పుడైతే మన స్వంత ఆలోచనలను ఆపి, పూర్తిగా శూన్య స్థితిలోకి వెళ్తామో, అప్పుడు ఎదుటివారి మనస్సులోని తరంగాలు మన అంతరాత్మకు స్పష్టంగా వినబడటం ప్రారంభిస్తాయి. గరుడ పురాణంలో వివరించిన విధంగా, మరణ సమయానికి ముందే మనిషి మనస్సు తన తదుపరి జన్మ తాలూకు ఆలోచనలతో మరియు తీవ్రమైన భయాలతో నిండిపోతుంది. అది వారి కనుగుడ్ల కదలికలలో వ్యక్తమవుతుంది. చాణక్య నీతి ప్రకారం, ఒక లోభి లేదా స్వార్థపరుడి మనస్సును తెలుసుకోవడం చాలా సులభం, ఎందుకంటే వారి ప్రతి ఆలోచన కేవలం ధనం లేదా లాభం చుట్టూనే తిరుగుతుంది. అలాగే ఒక అహంకారి మనసును చదవాలంటే, వారికి కొద్దిగా గౌరవం ఇస్తే చాలు, వారి మనసులోని అసలు ఉద్దేశాలు మరియు అణచివేయబడిన తలంపులు తక్షణమే బయటకు వస్తాయి. పతంజలి యోగ సూత్రాలలో, పరచిత్త జ్ఞానం అనే సిద్ధి గురించి ప్రస్తావించబడింది. ఇది లభించిన యోగి ఎవరి ముఖం వైపు చూసినా వారి తలంపులను సులభంగా గ్రహించగలడు. అయితే, ఈ సిద్ధిని పొందడానికి ఒక సాధకుడు తన స్వంత మనస్సులోని రాగద్వేషాలను, అంటే ఇష్టాయిష్టాలను పూర్తిగా నిర్మూలించవలసి ఉంటుంది. బుద్ధుని బోధనల ప్రకారం, ఒక మనిషి కోపంతో ఉన్నప్పుడు వారి మనస్సు విషపూరితమైన పొగను విడుదల చేస్తుంది. అది వారి శ్వాస ద్వారా పక్కన ఉన్నవారికి కూడా అశాంతిని కలిగిస్తుంది. ఒకవేళ మీకు ఎదుటివారి మనసులో కపటం ఉందో లేదో తెలియాలి అంటే, వారి కళ్ళలోకి నేరుగా చూస్తూ దైవిక మంత్రాన్ని లేదా సత్యాన్ని పలకండి. సత్యం యొక్క కంపనలను తట్టుకోలేక, కపట హృదయం ఉన్నవారు తమ చూపులను పక్కకు తిప్పుకుంటారు లేదా వారి ముఖంలో అశాంతి స్పష్టంగా వ్యక్తమవుతుంది. రామాయణంలో హనుమంతుడు లంకలో సీతాదేవిని వెతికేటప్పుడు, ప్రతి ఒక్క రాక్షసుని అంతఃకరణాన్ని వారి నిద్రపోయే భంగిమల ద్వారా మరియు ముఖ కదలికల ద్వారా అంచనా వేశారు. మనసును తెలుసుకోవడం అంటే ఇతరులపై ఆధిపత్యం చలాయించడం కాదు, ప్రమాదాల నుండి నిన్ను నువ్వు రక్షించుకోవడం మరియు సమాజానికి మంచి చేయడం. శివసంహిత ప్రకారం, ఒక వ్యక్తి యొక్క కనుబొమ్మల మధ్య ఉండే ఆజ్ఞా చక్రంపై దృష్టి కేంద్రీకరించినప్పుడు, వారి అనాహత స్పందనలు మనకు తరంగాల రూపంలో గోచరిస్తాయి. ఒక మనిషి లోపల దాగి ఉన్న క్రూరత్వాన్ని లేదా వంచనను వారి నవ్వు వెనుక ఉన్న ముఖ కండరాల బిగువు ద్వారా సులభంగా గుర్తించవచ్చని శుక్రనీతి చెబుతోంది. దేవి భాగవతంలో వివరించినట్లుగా, మాయాశక్తితో నిండిన వ్యక్తి యొక్క ఆలోచనలు ఎల్లప్పుడూ ఒక గందగోళమైన అడవిలా ఉంటాయి, అక్కడ వారు తమ స్వంత అబద్ధాల వెనుక దాగుంటారు.
ఒక వ్యక్తి యొక్క చేతుల స్పర్శ లేదా వారు వస్తువులను పట్టుకునే విధానం ద్వారా వారి మనసులోని ఆందోళనను, అభద్రతా భావాన్ని గ్రహించవచ్చని సామ్రాజ్య లక్ష్మీ పీఠిక అనే గ్రంథం పేర్కొంది. వివేక చూడామణిలో శ్రీ శంకరాచార్యులు బోధించినట్లు, అరిషడ్వర్గాల ప్రభావంలో ఉన్న మనస్సు ఎప్పుడూ ఒకే ఆలోచనపై స్థిరంగా నిలబడలేదు. అటువంటి చంచలమైన మనస్సు కలవారితో మాట్లాడేటప్పుడు వారి స్వరం ఒక్కసారిగా పెరగడం లేదా తగ్గడం వారి అంతర్గత అశాంతికి నిదర్శనం. యోగవాసిష్టం ప్రకారం, ఈ విశ్వంలోని ప్రతి మనస్సు మరొక మనస్సుతో అదృశ్యమైన కాంతి తంతువుల ద్వారా అనుసంధానించబడి ఉంటుంది. ఎవరైతే తమ మనస్సును అహంకారం నుండి ముక్తి చేస్తారో వారికి ఇతరుల మనస్సులలోని ఆలోచనలు స్పష్టమైన తరంగాలుగా వినిపిస్తాయి. బృహదారణ్యక ఉపనిషత్తు ప్రకారం, మనిషి తన అంతరంగంలో దాచుకున్న రహస్య కోరికలు వారి నిగూఢమైన కనుపాపల సంకోచ వ్యాకోచాల ద్వారా స్పష్టంగా వ్యక్తమవుతాయి. ఎవరైతే తీవ్రమైన లోభత్వంతో లేదా ఈర్ష్యతో ఉంటారో వారి ముఖం చుట్టూ ఉండే సూక్ష్మ శక్తి వలయం లేదా ఆభా మండలం పసుపు మరియు నలుపు రంగుల మలినాలతో నిండిపోతుంది. నారద భక్తి సూత్రాల ప్రకారం, నిస్వార్థమైన ప్రేమామృతంతో నిండిన భక్తుని మనస్సును అర్థం చేసుకోవడం చాలా సులభం, ఎందుకంటే వారి హృదయం విశ్వమంతటా విస్తరించి ఉంటుంది. ఒక వ్యక్తి మాట్లాడేటప్పుడు వారి చేతి వేళ్లు స్థిరంగా లేకుండా తడబడుతుంటే వారి అంతరాత్మ ఏదో పెద్ద నిజాన్ని దాచడానికి ప్రయత్నిస్తోందని అర్థం. అగ్నిపురాణంలో వివరించిన సాముద్రిక శాస్త్రం ప్రకారం, మనిషి నిలబడే శైలి మరియు నడిచేటప్పుడు అడుగులు వేసే విధానం వారి ఆత్మవిశ్వాసాన్ని లేదా లోపలి భయాన్ని ప్రతిబింబిస్తాయి. ఎవరైతే తమ మనస్సులోని కుటిలత్వాన్ని దాచడానికి అతిగా మధురంగా మాట్లాడుతుంటారో వారి స్వరంలో ఒక విధమైన కృత్రిమమైన వణుకు ఉంటుంది. మనుస్మృతి ప్రకారం, ధర్మబద్ధమైన జీవితాన్ని గడిపే వ్యక్తి యొక్క మనస్సు ఎల్లప్పుడూ నిర్భయంగా ఉంటుంది. వారి చూపులు నేరుగా ఎదుటివారి ఆత్మను తాకుతాయి. బ్రహ్మవైవర్త పురాణం ప్రకారం, ఒక వ్యక్తి తీవ్రమైన మోహంలో లేదా కామవాంఛలో మునిగిపోయినప్పుడు వారి చుట్టూ ఉండే ప్రాణశక్తి క్షేత్రం ఎరుపు మరియు ముదురు ఊదా రంగుల కలయికగా మారిపోతుంది. ఇటువంటి వ్యక్తులు మాట్లాడేటప్పుడు వారి చూపులు స్థిరంగా ఒకే చోట నిలవవు, పైగా వారి శ్వాస వేగం మరియు గుండె కొట్టుకునే వేగంలో విపరీతమైన మార్పులు స్పష్టంగా గమనించవచ్చు. శాండిల్య ఉపనిషత్తు ప్రకారం, త్రికాల జ్ఞానం కలిగిన మహర్షులు కేవలం ఎదుటివారి నీడను చూసి కూడా వారి అంతఃకరణంలో ఉన్న సమస్త ఆలోచనలను అద్దంలో చూసినట్లు చెప్పగలరు. ఎందుకంటే, ఒక మనిషి లోపల నడిచే ఆలోచనల తీవ్రత వారి భౌతిక శరీరం కంటే ముందే వారి నీడ యొక్క కంపన పరిమితిని మార్చేస్తుంది. విష్ణుపురాణంలో ప్రహ్లాదుడు వివరించినట్లు, దైవచింతనలో పరవశించే పవిత్ర మనస్సు చుట్టూ ఎల్లప్పుడూ ఒక రక్షణ కవచంలా శ్వేత కాంతి వలయం ఏర్పడి ఉంటుంది. అటువంటి పవిత్రమైన మనస్సు కలిగిన వ్యక్తి సమక్షంలోకి రాగానే, అత్యంత క్రూరుడైన మనిషి మనసులోని కోపం మరియు ద్వేషం కూడా మంచులా కరిగిపోతాయి. శూన్య స్థితిని సాధించిన యోగుల ప్రకారం, ఎదుటివారి మనస్సును పూర్తిగా తెలుసుకోవాలి అంటే, మొదట మన మనస్సులో ఉండే తీర్పులు చెప్పే గుణాన్ని మరియు అంచనాలను పూర్తిగా వదిలిపెట్టాలి. ఎప్పుడైతే మనం ఒక ఖాళీ పాత్రలా మారుతామో, అప్పుడు ఎదుటివారి హృదయంలోని అసలైన భావాలు మనకు ఎటువంటి ప్రయత్నం లేకుండానే అవగతమవుతాయి. శివతత్వ రసాయన గ్రంథం ప్రకారం, మనిషి లోపల దాగి ఉన్న అహంకారం మరియు మత్సర్యం వారి మెడ మరియు భుజాల కండరాలలో ఒక విధమైన కృత్రిమమైన గట్టిదనాన్ని కలిగిస్తాయి. అటువంటి వ్యక్తులు ఇతరుల విజయాలను చూసినప్పుడు వారి గొంతులో లాలాజలం ఆరిపోవడం మరియు వారు మాటిమాటికి గొంతును సరిచేసుకోవడం వారి అంతర్గత కుళ్ళును స్పష్టం చేస్తుంది. కఠోపనిషత్తులో యమధర్మరాజు నచికేతునికి బోధించినట్లు, ఇంద్రియాల నియంత్రణ లేని మనిషి మనస్సు ఎప్పుడూ ఒక అడవి గుర్రంలా దిక్కుతోచకుండా పరుగెడుతూనే ఉంటుంది. చంచలత్వాన్ని గమనించినప్పుడు, ఎదుటివారు మీతో మాట్లాడుతున్నప్పటికీ వారి మనస్సు ఎక్కడో మరేదో ఆలోచనలో ఉందనే నిజాన్ని వారి అస్థిరమైన వేళ్ల కదలికల ద్వారా గ్రహించవచ్చు. మార్కండేయ పురాణంలో వివరించిన విధంగా, సాత్విక గుణం కలిగిన మనుషుల శ్వాస ఎల్లప్పుడూ లయబద్ధంగా, ప్రశాంతంగా సాగుతుంది. ఇది వారి ముఖంలో ఒక అమాయకమైన బాలత్వాన్ని ఇస్తుంది. ఒకవేళ ఒక వ్యక్తి తీవ్రమైన మోసపూరితమైన ఆలోచనలతో మీ ముందుకు వస్తే, వారి శ్వాస వేగంగా ఉంటూనే వారి నాసికా రంధ్రాలు తరచూ సంకోచిస్తూ ఉంటాయి. యోగశాస్త్రంలో, స్వర విజ్ఞాన ప్రకారం, ఒక వ్యక్తి కుడి ముక్కు రంధ్రం ద్వారా అంటే సూర్య నాడి ద్వారా తీవ్రంగా శ్వాస తీసుకుంటున్నప్పుడు వారి మనసులో కోపం లేదా ఏదైనా సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా ఎడమ ముక్కు రంధ్రం అంటే చంద్ర నాడి ద్వారా శ్వాస సాగుతున్నప్పుడు వారి మనస్సు ప్రశాంతంగా లేదా ఏదో గూఢమైన ఆలోచనలో మునిగిపోయి ఉంటుంది.
ఈ స్వర విజ్ఞానాన్ని సరిగ్గా అర్థం చేసుకున్న సాధకుడు కేవలం ఒక మనిషి పక్కన కూర్చుని వారి శ్వాస యొక్క స్పర్శను బట్టి వారి తదుపరి అడుగును ముందే ఊహించగలడు. చివరగా, యోగవాసిష్టం బోధించే పరమ సత్యం ఏమిటంటే, ఈ దృశ్యమాన ప్రపంచం అంతా మనస్సు యొక్క సంకల్పం మాత్రమే. నువ్వు ఎప్పుడైతే నేను అనే అహంకారాన్ని చంపి సాక్షిగా నిలుస్తావో, అప్పుడు నీకు మొత్తం విశ్వం యొక్క మనస్సు అర్థమవుతుంది. మనిషి మనసును చదవడం అనేది ఒక శక్తి కాదు, అది ఒక బాధ్యత. ఈ జ్ఞానాన్ని ఆత్మరక్షణకు మరియు లోక కళ్యాణానికి మాత్రమే ఉపయోగించండి. సర్వే జనా సుఖినో భవంతు.